ఏంటన్నా చెల్లి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? చెల్లి వెళ్ళిపోయిందిరా, తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు కదరా. కూడా అయితే నువ్వు చెప్పినట్టు ఈడ్చుకొచ్చి కట్టుబడి సిరగొట్టేసేవాడిని. తమ్ముడు కదరా, పెళ్లి వరకు అయితే ఆపగలిగాను, నా కోసం ఆగడు కదరా వాడు. ఏంటన్నా నువ్వు కూడాను నందు అని తక్కువ అనుకున్నావా? మనను ముక్కు పిండి ఇంట్లో కట్టుబడేస్తుంది. ఉంటాడంటావా? ఉంటాడు. అవును, నందు నేను కిడ్నాప్ చేశాను. మీరు అనుకుంటారు నాకు తనకి మధ్య ఏమీ లేదు. చూసేటు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వనని సరికి ఏం చేయాలని తెలియక చేసింది తప్ప నేను ఇబ్బంది పెట్టుంటే సారీ సేటు. నీ మీద ఎంత కోపం నీ కూతురికి హాని జరగడం లేదు. తను తీసుకెళ్ళి సేటు. வேலை முடிஞ்சிச்சு, வா. నువ్వు చెప్పింది కరెక్టేరా, నీదేం తప్పులేదు. నేనే రెండోసారి మోసపోయాను. నువ్వు చాలా మంచివాడుని నాన్నతో చెప్తాను. నీ క్యారెక్టర్ మీద ఏ మచ్చ పడదు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదురా, కానీ ఇలా అమ్మాయికుండా ఉంటే బావును. నువ్వు తప్పు చేస్తున్నావురా. నందు మీద నీకు ప్రేమ లేదంటే నేను నమ్మను. వెళ్ళి తన్ని తీసుకురారా, వెళ్ళు. మీ అందరికంటే నందు అంటే నాకు ఎక్కువ ఇష్టం వదినా, అందుకే తనలా వదిలేశాను. అసలు నాకే నచ్చిన ఈ వాతావరణంలో ఒక అమ్మాయిని ఎలా తీసుకురమ్మంటావు వదినా? నందు చిన్నపిల్ల మనసుతో వదినా. నువ్వు 2 కోరముద్దలు తినిపించేసరికి నీలో తన అమ్మని చూసుకుంది. మనం బాధపడితే తను బాధపడింది వదినా. ఆఖరికి రావణ్ లంకని కూడా బృందావనంలో ఉంచుకుంటుంది. తన ఊహలు నిజం కాదని తెలియకముందే తనకి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ వదినా. ఇవన్నీ నాకు అర్థం కావద్దునా. అర్థమైతే బాగున్న ఆశ అంతే. పర్లేదు వదినా, చిన్నప్పటి నుండి కోరుకుని అన్ని కూలిపోయి అలవాటైపోయింది. ఇప్పుడు కూడా పెద్ద బాధేయట్లేదు వదినా. తనకి ఫ్యామిలీ కరెక్ట్ కాదు వదినా. అమ్మాయికి మన ఫ్యామిలీ కరెక్ట్ కాదు. ఏంట్రా నువ్వు కళ్ళ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు మాటంటే మూట సర్దుకుని పోతావు. పోయినసారంటే 2 రోజులు వస్తామని వదిలేశాను. ఇప్పుడు వెళ్తే రావని తెలిసి కూడా ఎలా వదిలేస్తారా?